దాంట్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. మోషన్ వెళ్ళడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు పడతానే దొడ్లో కూడా నలభై. దొడ్లో పావు గంట 20 నిమిషాలు కూర్చునేటప్పుడు అంతసేపు కూర్చుని బోర్ పడతాను. అందుకే మొత్తం పేపర్ పెడతాను. పేపర్ అంతా అవుతుంది, నాకు పని మాత్రం 93% దొడ్లో సెల్ ఫోన్ పెట్టుకెళ్తున్నారు. అందరూ సెల్ ఫోన్ లేకుండా దొడ్లోకి వెళ్తారు. కూర్చొని మెసేజ్ రిప్లై ఇవ్వడం, మెయిల్స్ చూసుకోవడం, చాట్ చేసుకోవడం దొడ్లో చాలా. మరి అంతసేపు కూర్చొని ఒక్కొక్కరికి 20 నిమిషాలు అర్థం కాకుండా చాలా మంది సిటీలో పడుతున్నారు. అందుకే బాగా మంచి క్వాలిటీగా హై క్లాస్ మార్బల్ చేసి దొడ్డు కట్టుకుని అందులో టీవీ కూడా పెట్టుకుని అక్కడే కూర్చుంటున్నాను. బోర్ పడుతున్నాను. ఇతర దేశాల్లో అయితే ఇలాంటి హైట్ టేబుల్ పెట్టుకుని కంప్యూటర్ దాన్ని పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్లే కదా, వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్. అరగంట గంట సేపు కూర్చొని ఒక టైం వేస్ట్ కదా, అంతే దొడ్లో ఇబ్బంది చేసేస్తాను. ఆఫీస్లో ఆన్లైన్లో ఉండే వాసన అనుకోండి చక్కగా పని చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు అందరూ దొడ్లో చేసాం. అందరినీ ఏదో ఓట్లు వేయడానికి లైన్ కాదు, ఓట్లు వేయడానికి లైన్ కాదు, దొడ్లోకి వెళ్ళడానికి లైన్. ఎయిర్పోర్ట్స్ 5 లక్షలు. ఇది 99.999% ఫెయిల్. మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం బేగపడతారు, గట్టిగా ముక్కుతారు, దంతాలు మానిచేసి ప్రెషర్ పెడతారు. మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కి వెప్పడితే తప్ప తినగా రాదు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఈ సౌండ్ కనుక రూమ్ నుంచి బయటకు వచ్చితే దొరికి బరువు బాగుంది. అందుకని ట్యాప్ తిప్పి ఆ సౌండ్ ఈ సౌండ్ కలిపి కొట్టేస్తారు. ఎక్కడన్నా మన ఆశీర్వాదం చూడండి, టాయిలెట్స్ చాలా సార్లు నొక్కింపు మా ట్యాప్ ఉంటాయి. హెల్త్ హాస్పిటల్ ఏం మగ్గగానే కంప్లీట్గా ఉండవు. సౌండ్లో ప్రోగ్రామ్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది, కింద కాడి పైన కాడి మొత్తం సౌండ్లే సౌండ్ ఇట్లా బలవంతంగా అనుకుంటా ముక్కి బ్లడ్ మొత్తం పైల్స్ రావడం, కేవలం పైల్స్ వచ్చిందంటే మొక్క చివరికి 6 లక్షలు. ఎంబీబీఎస్ ఉన్నా మోషన్లో మెరుగురు లేదు, పాము లాంటివి ఉన్నా మోషన్లో బ్లడ్ పడిన మోషన్ వాసన వస్తున్నా, గ్యాస్ పంప్ వస్తున్నా, గ్యాస్ ఇది కూడా 40 లక్షలు. గ్యాస్ వాసన వచ్చిందా, మళ్ళా వాసన వస్తున్నారా, ఎంబీబీఎస్ వస్తున్నా, బ్లడ్ పడుతుంది, ఇలాంటి ఏమన్నా 40 లక్షలు. లాస్ట్ దొడ్లో నుంచి అసంతృప్తిగా బయటకు వస్తున్నారా, పాములు దొడ్లో నుంచి అసంతృప్తిగా బయటకు వస్తున్నారా, 40 లక్షలు. అసంతృప్తి అంటే ఇంట్లో 5-6 ఉంటారు, దొడ్డు ఒకటే ఉంటారు, 2 నెలలు కూర్చుంటారు. బయట వాళ్ళకి ఎవరికి అర్జెంట్ అవుతుంది, వీళ్ళ తలుపు కొడతారు, ఆడపాసాడు బయటకు వస్తారు తప్ప పని ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కూర్చుంది వీడికి అర్జెంట్. దాకా వస్తే కాగదు కదా ఎవరికైనా. మమ్మీ కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్. ఏడు లక్షణాలు చెప్పా మరొకటి. ఇంటర్నెట్లో చూసినా గూగుల్ అయితే ఎక్కడ ఏ పుస్తకాల్లో ఉండవు. ఇవన్నీ నేను గమనించి రకరకాలుగా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. 3 రోజులు మోషన్ అవుతున్న 3 రోజులు కూడా నేను తెచ్చుకోవాలి. 35 ఏళ్ళ క్రితం 3 days కూడా మోషన్ ఆగాను స్టడీ చేసి. ఎట్లా వస్తుంది వాళ్ళ గోళీలు కూడా వస్తాయి 3 రోజులు. తప్పనే గోళీలు లాగా దూరు పడతా ఉంటాయి. మొత్తంగా పోతే అన్ని ప్రయత్నం పెడితే 3-4 రోజులు అది అట్లా రాశారు. ఎక్స్పీరియన్స్
ఇది రాశాను. 22 ఏళ్ల క్రితం మోటార్ 4 పేజీల పుస్తకం రాశాను. ఇప్పుడు చెప్పండి, 7 లక్షణాలు విన్నారు కదా. పాసా ఫెయిల్ 99.99% ఫెయిల్, టోటల్ ఫెయిల్. నేను మాత్రం పాస్. నేను పాస్ మిమ్మల్ని పాస్ చేస్తానండి, అంతే కదా. ఒక విరోచనం అంటే ఎలా వెళ్ళాలి అంటే, ఫస్ట్ పెళ్లి కూర్చున్న వెంటనే మోషన్ వస్తుంది. మోషన్ వస్తుండగానో మోషన్ అయిన వెంటనే యూరిన్ స్టార్ట్ అవుతుంది. మోషన్ వచ్చేటప్పుడైనా యూరిన్ స్టార్ట్ అవుతుంది, మోషన్ అయిన వెంటనే యూరిన్ స్టార్ట్ అవుతుంది. మోషన్ 5-10 సెకండ్లు వెళ్ళిపోతుందండి. మొత్తం రావడం 6 నిమిషం పడుతుంది. మొత్తం పోసాక మలద్వారం ముడుచుకుంటూ సంతృప్తిగా కడిగేసుకోవాలి. వచ్చాయి 6 నిమిషంలో 10 నిమిషంలో పని అయిపోవాలి. ఇప్పుడు మాకు 5 సెకండ్లు 7 సెకండ్ల నుంచి మోషన్ వెళ్ళడానికి అయిపోవాలి. రోజు 3 సార్లు వెళ్తాం కంపల్సరీ. కానీ 5 to 7 seconds మోషన్ వెళ్ళడానికి టైం. ఒక్క ఇన్స్టాల్మెంట్ అంటే 2-3 సార్లు వెళ్తాం, 4 సార్లు వెళ్తాం, 30 నిమిషాలు కూర్చోవడం, 35 ఏళ్ళ నుంచి అంటే ఎంత సుఖంగా అంటే మోసం అవడానికి ఎగ్జాంపుల్, ఆవు పేడ వేస్తుంది, 5-6 కేజీలు పేడ 5-6 సెకండ్లు దూరిపోతారు పడేస్తుంది. చూడండి, 5-6 కేజీలు పేడ 5-6 సెకండ్లు అయిపోయింది. అది సుఖ విరోచనం అంటే. మనం వెళ్ళాం, అది వెళ్ళింది, దాన్ని సుఖ విరోచనం అనుకుంటాం, మనం సుఖ విరోచనం చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాం. 5-6 సెకండ్లు 20 కేజీలు మోసం అయిపోతుంది. మాంసాహారం అనే పురుగు సింహాలు కూడా 15-20 సెకండ్లు మాకు వెళ్ళిపోతాం. ఏం కర్మ కాబట్టి మనిషి ఆ పావుగంట అరగంట కూర్చోటాను. యావరేజ్న 8 minutes కూర్చుంటున్నారు. యావరేజ్ 5 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యలో కూర్చుంటారు జనానికి యావరేజ్. కొంతమంది అండి మాకు తెలిసి గంట దొరుకుతుంది. ఇంకా కొంతమందికి వారానికి ఒకసారి, మన ఆశ్రమంలో ఇప్పుడు కూడా ఉన్నారు, వారానికి ఒకసారి ఈ క్యాంపులో ఉన్నారు. మా పిల్లోడు వారానికి ఒకసారి వెళ్తారని తీసుకొచ్చాను. కొంతమంది ఏకాదశి పౌర్ణమికి వెళ్ళిన వాళ్ళు నేను 30 మంది చూస్తాను. నెలకు ఒకసారి దొరికేస్తాను. నేను 34 మంది చూస్తుంటాను నెలకు ఒకసారి దొరికేసాను. అంటే పాప అన్ని రకాల ప్రాబ్లమ్స్, అది సుఖ విరోచనం. ఎప్పటికైనా ఆలోచించుకోండి. మలం ద్వారా రేగుల్లో మలం నిల్వ ఉంటే, ఈరోజు రేపు వెళ్తే ఫ్రెష్, ఎల్లుండి వస్తే బంక, 3వ రోజు వస్తే గట్టిగా అయిపోతాం, 4-5 రోజులు అన్నట్టు మలం నిల్వ పెట్టుకున్నట్టు బ్యాగా మాట్లాడి గోళీగా గంటలుగా గందరగోళంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ చేసుకున్నాడు. బయటకు వచ్చినాయి కదా నల్లగా, ఎంత తీసుకుంటూ వచ్చింది తెలుసు అందరికీ. అవన్నీ దాచినాయి అన్నమాట, తెలియదు. ఇవన్నీ క్లీన్ అవుతాయి. రేగుల్లో 3 కేజీలు మోషన్, 2 కేజీలు మోషన్, 4 కేజీల దాకా స్టార్ట్ అవుతాయి. బయట ఇక్కడ మాకు రేపు పొద్దున 5-6 తీస్తే ఒక స్పూన్ బాగుంటారు బేగులో, ఒక స్పూన్ కూడా దొరకదు. కంప్లీట్ ఇడ్లీగా నీళ్ళు వచ్చేస్తాం. అంటే ఏం డస్ట్బిన్ గడి బాల్ ఇచ్చినట్టు ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మేము ఈవినింగ్ డిన్నర్ తిన్నాను. మొన్న ఏకభక్తం 5 రోజులు చేస్తానని చెప్పాను. 5 రోజులు ఒకసారి తిన్నాక ఒకసారి మోసం, నేను ఒకసారి నీళ్ళు తాగేసి ఇంకా నీళ్ళు వచ్చేసాయి. 2 సార్లు తింటున్నాక 3 సార్లు మాకు నుంచి ఇక్కడ నీళ్ళు నుంచి మెట్లు ఎక్కేటప్పుడు నడిచేది మెట్లు ఆగేలో మోసం వచ్చేస్తాం. సంకల్పం అనుకుంటే దాని పేగులు పలుకుతాయి, పిలిస్తే పేగులు పలుకుతాయి, రామంటే వచ్చేస్తాం. ఉదయం 12 తిన్నది ఎక్కువ. నిన్నైతే నేను మోషన్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాను, క్లాస్కి వచ్చాను. అప్పుడు కుదరదు, ఇప్పుడు నుంచి నేను వెళ్ళాక వెళ్ళిపోతాను. డిన్నర్లో తింటే రేపు మార్నింగ్ లేచి వెంటనే వస్తుంది, నీళ్ళు తాగింది కానీ 2 సార్లు నీళ్ళు వచ్చేస్తాను. పేగుల్లో పాములు
ఉన్నాయి ఎలా ఉంది నూడిల్స్ జంతువులు నూడిల్స్ కాదు అలాగనే చూస్తాను బాగుంది గ్రేవీలో బాగుంది రకరకాలుగా డెవలప్ అవుతుంది జరగలాగా రక్తాన్ని తాగేసుకుంటే ప్రయోజనం మోషన్ వెళ్ళేటప్పుడు గట్టిగా లావుగా వస్తుంది కదా ముక్కుతారు ముక్కేసరికి రక్తం చుట్టుకుపోతుంది హార్ట్ బలం కూడా రక్తం పగలు కొట్టేసి ముక్కేసరికి చుక్కలు చుక్కలు రక్తం చూడండి ఇక్కడ ఈరులో మోషన్ వెళ్ళాలి ఇక్కడ చూస్తే లావుగా ఉంటుంది మనం లావుగా ఏది అంతా గట్టి కట్టేస్తాం అంత లావు సన్నటి కొట్టాలి సందులోంచి వెళ్ళాలంటే రాపిడి పగిలిపోతాయి రక్తం ముక్కేసరి అందుకని మోషన్లో బ్లడ్ పడేవాళ్ళంటే రక్తం చుట్టూ పెట్టి అర్థం మొక్కడం దాని మీద స్కిన్ ఫామ్ అయిపోతుంది రక్తపు గడ్డ రక్తం గడ్డ కట్టేస్తాయి గడ్డ మీద చర్మం తయారవుతుంది పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు ఇది రాకుండా మొదలు ద్వారం లోపల మొదలు ఎట్లా తయారవుతుంది దానికి పెరుగుతుంది సరిగా గ్రేడ్ 3 ఇంకా దశగా వస్తుంది గ్రేడ్ 4 సంవత్సరాలు గడిచగా ముఖ్యంగా ఈ సందులోంచి బ్లడ్ మోషన్ ఎలా అందుకని గట్టిమల వెళ్ళేసరికి ఈ పిల్లకని కూడా బాగా పెట్టేస్తాం అందుకని ఒకసారి టైమ్స్ వచ్చిన బ్లడ్ ఎక్కువ పెడుతుంది మోషన్ బాగా పెయిన్ కారణం ఇట్లా టైల్స్ గ్యాప్లో వచ్చేస్తుంది గ్రేడ్ 1 గ్రేడ్ 2 లోపల 2 పక్కలు వచ్చేది టైల్స్ ఉంటుంది అది కూడా ఉంటాయి మొత్తం బాగా ముట్టుతారు ముట్టేసరికి 4 ద్వారం దగ్గర పొడుచుకొచ్చేస్తాయి ఆ స్కిన్ పొడుచుకొచ్చేస్తుంది వేలాడితే కడుపునేటప్పుడు తగులుతుంది 4 ద్వారం దగ్గర బయటకు పొడుచుకొచ్చి ల్యాప్స్ అయిపోతుంది ఇంకా మలం ప్రేగలు క్లీన్ చేసుకోవడానికి ఎనిమా మంచిది మీరు ఎనిమా డబ్బా ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఎక్విప్మెంట్ తప్పనిసరిగా ఉండాలి కడుపు నొప్పి వచ్చిన ఎప్పుడైనా మీకు కానీ మీకు సంవత్సరం వయసు పిల్లల నుంచి ముసలివారి వరకైనా ఉపయోగించవచ్చు కడుపు నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ ఎక్కువ పేరు కట్టేస్తున్నప్పుడు ఆకలి వస్తున్నప్పుడు ఉపాసం 2-3 రోజులు 4 రోజులు స్కిన్ తినకుండా పక్కన మార్చినప్పుడు మోషన్ గట్టిగా గోళీలు లేకపోతే కట్టినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో మోషన్ సరిగా రావట్లేదు అంటే 2 రోజులు వస్తున్నాం రేగుల క్లీనింగ్కి ఎనిమా చాలా మంచి సొల్యూషన్ కాబట్టి ఎనిమా డబ్బా మనం తోలించుకుంటే ఇంట్లో ఎప్పుడైనా అవసరానికి చేసుకొని రేగులు క్లీన్ చేసుకోవచ్చు కంపల్సరీ కొడుతుంది మన దగ్గర ఫోర్త్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ జనరల్ స్టోర్ అందులో ఉంటాయి ఇంకోటి స్టాక్ ఉంటాయి ఇస్తారు ఏమో అమ్మో అక్కడ ఎమర్జెన్సీ 10 నెలల్లో సబ్బు పౌడర్ పేస్ట్ కట్టి పెట్టారు ఇది ఒక్కటే మళ్ళీ అశ్రద్ధ చేస్తారు ఒకటే తెప్పించుకోవచ్చు కావాల్సిన కొనుక్కోవచ్చు ఇప్పుడు ఏమైనా స్టాక్ లేకపోతే ఆన్లైన్లో తెప్పించుకోండి కంపల్సరీ ఏమన్నా ఉండాలి మీకు అవసరమైనప్పుడు రమ్మంటే అప్పుడు దొరకకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు రిలీఫ్ వచ్చేస్తుంది పీరియడ్స్లో కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది పీరియడ్స్ ముందు పొద్దున ఏమో చేసేసుకోండి కడుపు నొప్పి గ్యాస్ లేకుండా ఫ్రీగా కానీ ఎనిమా డబ్బా అందరిలో కొనుక్కోండి మీ ఇంట్లో పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉంటే మీరు 2 డబ్బాలు మీకు డబ్బా మీ అమ్మాయికి కూడా పెళ్లి చేసి కాపాలని మంచిగా మీరు డబ్బాలు వచ్చి ఎన్ని స్టవ్లు పెడతారో ఎనిమా డబ్బా కూడా పెట్టి పంపిస్తే పుట్టింట్లో డబ్బా పెట్టారా మీ పిల్లలు తలుచుకుంటూ ఎనిమా కూడా తెలుసుకుంటారు రాజుగారు అమ్మాయి కూడా డబ్బా పెడితే సరిపోతుంది అల్లుడు గారు కూడా డబ్బా పెడతారు ఫ్యామిలీ ప్యాక్ కూడా సరిపోతుంది ఎందుకంటే పేపర్లు మార్చుకోవాలి తప్ప డబ్బా ఉంటుంది అందుకని కంపల్సరీ ఎనిమా డబ్బా దానికి కనెక్షన్ ఇచ్చే ట్యూబ్ సెట్
ఈ చివర ఇక్కడ తగిలిస్తా, ఈ చివర ఆన్ ఆఫ్ ట్యాప్ తగిలించాలి. ఈ ట్యాప్ చివర నాదలు, చిన్న నాదలు కలిగి కనెక్షన్ చేసుకోవాలి. ఇక ఎనిమా చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు మనం తీసుకోవాలి. కాచి చల్లార్చి నీళ్ళు ఉపయోగించాలి. డబ్బాలో నీళ్ళు పోసేటప్పుడు కాచి గోరెచ్చగా చల్లార్చి నీళ్ళు పోసే కిందలో అలాంటి నీళ్ళు వాడాలి. ఎనిమా చేసుకునేటప్పుడు పక్క ఖాళీగా ఉండాలి. ఎంటీ స్టమక్ మీద చేసుకోవాలి. ఫాస్టింగ్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఎంటీ స్టమక్ మీద మార్నింగ్ చేసుకుని అలా తీసుకోవచ్చు. ఇక ఎనిమా ఎలా సెల్ఫ్గా చేసుకోవచ్చు ఇంట్లో డబ్బాలో కనెక్షన్ ఇచ్చేసాక ఈ నాజల్ కొబ్బరి నుండి రాసేసేయండి. ఎందుకంటే ఫ్రీగా పేక లోపలికి వెళ్తాను. డబ్బాలో నీళ్ళు పోసేసి ట్యూబ్లో ఎయిర్ వదిలేస్తాం. ఎయిర్ అంతా వదిలేసిన తర్వాత మనం ఎంటీ స్టమక్ బాత్రూమ్కి ఎనిమా చేసుకుంటాం. ఎనిమా చేసుకునేటప్పుడు ఈ నాజల్ కొబ్బరి నుండి రాసాక నాజల్ 4 2 అంగుళాల లోపల పెట్టుకుంటాం. ఇంత అక్కర్లా కానీ ఇక్కడ బొమ్మలంట కంపెనీగా నాజల్ 4 అక్కడ మొదలు అక్కడి నుంచి ఇంత లోపలికి వెళ్తే వేరే నాజల్ 2 అంగుళాల లోపలికి వెళ్తే ఇంత అవసరం. ఇట్లా పెట్టేసుకున్నాక డబ్బా నేల నుంచి తగిలించేసి మీరు ఎత్తున పడుకుంటారు. ఎత్తున తగిలించి కింద పడుకోవాలి. 2 అడుగులు ఎత్తులో తగిలించి కింద పడుకుంటారు. డబ్బా ఎత్తు మీద ఉంటుంది. నీరు పళ్ళ మీద మెల్లగా డబ్బాలనేది పొలం రేపులో పెట్టేస్తాం. 4-5 నిమిషాల్లో నీళ్ళు ఎక్కేసరికి మనకి ప్రేమ నిండి అర్జెంట్ అనిపిస్తుంది. అట్లా అర్జెంట్ అన్నప్పుడు లేచి ఒకసారి డబ్బా కింద పెట్టేసి వెళ్ళిపోవచ్చు. దొడ్లోకి వెళ్ళి నియమ చేసుకుంటారు. దొడ్లోకి వెళ్తే 10 నుంచి 15 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే ప్రేగుల్లోకి ఎక్కిన నీళ్లు కదిలిన మలం బయటకు వెళ్ళాలంటే 15 నిమిషాలు కూర్చోవాలి. మనం దొడ్లోకి వెళ్ళిన తర్వాత నీళ్లు మోసం కొంత వస్తుంది. రానుకుంటే ఒకసారి నుంచి ఆ పెరుగులు కొట్టుకున్నా రష్ చేసిన కూర్చుంటే కాస్త మలం కదిలేసి వెళ్ళిపోతుంది. ఇట్లా మనకి 15 నిమిషాల్లో ఈ నీళ్ళు వెళ్ళేది బయటకు వచ్చేలా దొడ్లో ఉండాలి. మోషన్ ఎంత కదిలితే అంత వస్తుంది. కానీ నీళ్ళు మొత్తం ఖాళీ అయ్యేలా దొడ్లో కూర్చోవాలి. ఇట్లా ఎనిమా సెల్ఫ్గా చేసుకుని టెక్నిక్. ఇలా సెల్ఫ్గా ఎనిమా చేసుకోవడానికి డబ్బా కింద పెట్టేసి నాలుగు ఇక్కడ పెట్టేసి లోపల ఇక్కడ తగిలించి ఇక్కడ పడుకుంటాం. ఇలా పడుకున్నప్పుడు ఈ కనెక్షన్ ఎక్కడెక్కడ ఊడిపోతాయి. ఆ నీళ్ళు ఎక్కువ ఒకసారి 40-45 అడుగులు ఈ సత్యనారాయణ ఎక్కడ దొరికాడు ఆ నీళ్ళు ఎక్కి చోట్ల ఎదురు చోట్ల అది ఎక్కువ నన్ను తీసుకుంటాం. అవన్నీ ఊడిపోయి పట్ట తెచ్చిపోతుంది. ఎవరు పని అవ్వదు. అలా ఎప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ పట్ట తెచ్చుకొని నన్ను తెచ్చుకుంటాం. అందుకే ఇంట్లో ఎవరికైనా సెల్ఫ్ అయిన చేసుకుని కుదరకపోతే ఇంకొక హెల్ప్ అయినా చేసుకోవాలి. డబ్బాలో నీళ్ళు పోసి ఎయిర్ వదిలేసాక కొబ్బరి నుండి రాసాక కింద పెట్టేసేసి నాజలు మనం కొడుకుని 4 అలా పెట్టుకున్నాక లుంగి కానీ నైటీ కానీ దాని కింద లాగేసుకుంటారు. లాగేసిన తర్వాత ఎవరు కనపడక అప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంట్లో పనివాళ్ళం పిల్లలు ఎవరైనా వచ్చి డబ్బా ఎత్తి పట్టుకున్నాక వాళ్ళు ఎత్తి పట్టుకుని ఉంచుంటారు. అందుకని కప్పు వేసుకున్నాం కదా కప్పులు ఏం కనపడుతుంది. వీళ్ళు 5 నిమిషాలు ఎక్కేస్తాయి. ఎక్కిన తర్వాత వాళ్ళని సరిపోతుందంటే వాళ్ళ కింద పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు యాక్టివ్ నుంచి పెట్టారు. ఇది సెల్ఫ్గా ఎనిమా చేసుకుని టెక్నిక్. అంటే మళ్ళీ మీకు ఎక్కడ కుదరక ఎక్కడ మానేస్తారని అసలు ఎప్పుడు చెప్తాం. అందుకని ఇబ్బంది లేకుండా ఇంట్లో సెల్ఫ్గా ఎనిమా చేసుకోవచ్చు. ఇంట్లో ఎనిమా చేసుకునేటప్పుడు నాజల్ జాగ్రత్త. ఇప్పుడు పిల్లల నాజులు ఇది, పెద్దల నాజులు ఇది 2 రకాలు ఇస్తున్నాం. మీలో కొంతమంది ఏం చేస్తారు, అమ్మో ఇంత పెద్దగా ఉంది ఇంట్లో బుట్టగిదే బాగుందని పిల్లలే కడతారు. ఈ బుట్టలు పెట్టుకునేసరికి ఏమవుతుంది, లోన్ రాసి పెడతారు కదా, అప్పుడు బుట్టలు పెట్టేది ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. నీళ్ళు ఎక్కిన కంగారులో పేగుల్లో నేను ప్రెజర్ ఎక్కువ అమ్మ మోసం వచ్చేస్తున్నాను అనిపించేసి దొడ్లోకి వెళ్ళే కంగారులో తప్పక లాగేసి వెళ్ళిపోతారు. మొత్తం దొడ్లోకి వెళ్ళి వచ్చాక అసలు కడుగు దాచుకుని రుచిగా కానీ అట్లా రాజుగారి పేక లోపల పోయింది, రాజుగారి పేక లోపల పోయింది. అందుకే నెలలో ఎనిమా చేసుకున్నప్పుడు కాస్త పేకలు జాగ్రత్త. ఎందుకంటే అదే పెద్దది అనుకోండి, ఈ నాదం బయటకు లాక్కోవడానికి 3 దొరుకుతున్నాయి సగంగా సగం. చిన్నపిల్లలు నాదలు పెట్టినప్పుడు ఇక నాదలు మొత్తం వెళ్ళిపోయి
క్యాప్ బయటకు వస్తుందో నాలుగు నీళ్ళలో ఏమో చేసుకున్నాడు ఫస్ట్ ఏదో జాగ్రత్త ముందే చెప్తాను, అందుకని అందుకే జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక వ్యాపార ఏమో కూడా నేను చేసుకోవాలి. 2 లీటర్ల నీళ్ళల్లో దోశలు వేపాకేసి మరిగించేసేసి మరిగిన తర్వాత బాగా పచ్చుగా నీళ్ళు మార్చి దూరంగా చల్లార్చి ఆ నీళ్ళ వడకంటే ఉప్పు తీసేసి ఆకుపచ్చ నీళ్ళ నిమ్మడ బలపు జన్మ చేయాలి. ఆకుపచ్చగా వస్తాయి ఫిల్టర్ చేసేసి ఆకుపచ్చ నీళ్ళు ఇలా తీసుకుంటాం. దీన్ని నిమ్మ డబ్బాలకు సినిమా చేసుకుంటే ప్రేగులు క్లీన్ అవ్వడానికి మంచి టెక్నిక్. ఇంట్లో ఎప్పుడన్నా రకరకాల పాములు వస్తున్నప్పుడు సినిమా చేసి మలం ప్రేగనంతా క్లీన్ చేసుకోండి. వ్యాపారం ఇది మంచి. లాస్ట్ సుఖ విరోచన అవ్వాలంటే ఈ ఆహారం తినాలి. పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు సుఖ విరోచనానికి ఉపయోగపడతాయి. ఈ కూరలు ఎక్కువగా పీచులు ఉంటాయి. కూరగాయలు లేతగా సొరకాయ, బీరకాయ, దోసకాయ, కొరకాయ తక్కువతో పాటు ఉంటుకోవాలి. మోషన్ బాగా ఉంటుంది. ఏ కూరైనా ఎక్కువ తినాలి ఇక్కడ ఆశ్రమంలో. అందుకని ఆశ్రమంలో అయినంత మెత్తగా సాఫ్ట్గా మంచిగా స్మెల్గా ఉన్నాము. మీ ఇంటి దగ్గర ఎవరికి వెళ్ళాలి, అందరికీ అంత ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రతి ఒక్కరు అదే మాట్లాడతారు, ఎంత హాయిగా మోసం వెళ్తున్నారని, ఎంత పెద్ద మోసం అవుతున్నారు, ఎంత ఫ్రీగా వచ్చేస్తున్నారు, ఎంత మెత్తగా వస్తున్నారని ఇవన్నీ చెప్తారు. ఎక్స్పీరియన్స్ లైక్ కర్రీస్, ఆకుకూరలు కూడా పీసులు ఉంటే కొంచెం ఎక్కువ తినాలి. కూరగాయల ఆకుకూరలు. నెక్స్ట్ పళ్ళల్లో దానిమ్మ గింజలు, జామకాయలు, బొప్పాయి మొక్కలు, మామిడికాయ తొక్కలు, పంటలు తీసుకోవాలి. ఇలాంటి ఫ్రూట్స్ బాగా వాడుతుంటే పీచులు బాగా ఉంటాయి. కూరలు, ఆకుకూరలు, పళ్ళు బాగా తినండి. ధాన్యాలు, ముడి ధాన్యాలు, 3 రవ్వలు, 3 పిండి అన్ని కాల్షియం వాడుతుంటే మోసం బాగా అవుతుంది, ఫైబర్ బాగా ఉంటుంది. అలా పెట్టుకోండి. ఇవన్నీ బాగా తింటే పప్పులైనా గింజలైనా పాలిష్ పట్టుకుని పొట్టు దీనికి వాడుకోవాలి. ఇక పీచు లేని ఆహారాలు ఏవి? తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, మైదా పిండి, బొంబాయి రవ్వ, కూడా రవ్వ, ఇవన్నీ ఫైబర్ లేని ఆహారం. ఇవన్నీ ఫైబర్ 0, పీచులు 0. ఇవన్నీ వీటికి మోషన్ అవ్వదు. వైట్ మైదా పిండి, బొంబాయి రవ్వ, కూడా రవ్వ, వైట్ రైస్ మానేయాలి. ఫైబర్ లేని ఆహారాలు అన్ని యానిమల్ ఫుడ్స్ ఫైబర్ 0. అన్ని యానిమల్ ఫుడ్స్ ఫైబర్ 0. మీకు మోషన్ అవడానికి ఛాన్స్ నాన్ వెజ్ యానిమల్ ఫుడ్స్ అందుకని యానిమల్ ఫుడ్స్ మానేది, పాలిష్ పెట్టి మానేసి ఫ్రీ మోషన్ అవడానికి తాగిన ఆహారం కూరలో పళ్ళు, ఆకుకూరలు, విత్తనాలు, పాలిష్ పట్టిన రవ్వలో పళ్ళు వాడుకుంటే సుఖ విరోచనం అవ్వాలంటే నిద్ర లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు కడుపులో పెట్టి తాగేసి ఒక్కసారి 1.5 లీటర్ మీ నీళ్ళు తాగవచ్చు. తాగలేని వారు 1.5 లీటర్ నీళ్ళు ఒకసారి తాగలేకపోతే ఒక 1/2 లీటర్ తాగండి. ఒకసారి తాగలిగితే 1/2 లీటర్ తాగాక కాస్త ఒత్తిడి అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది. 2 మినిట్స్ తాగి 1/4 లీటర్ తాగండి. ఇంకో 2 మినిట్స్ తాగి 1/4 లీటర్ తాగండి. ఇట్లా 4-5 మినిట్స్ 6 మినిట్స్ వ్యవధిలోనే 1.5 లీటర్ మంచినీళ్ళని మీరు తాగండి. 1.5 లీటర్ మంచినీళ్ళు తాగాక ఒక్కసారి 1.5 లీటర్ తాగకపోతే 5-6 నిమిషాల వ్యవధిలోనే తాగండి. ఆ 1.5 లీటర్ నీళ్ళు తాగాక ఆ పొట్టలో పడ్డ నీళ్ళ బరువు వచ్చి మలం బేగలు ఎత్తిన పడి, పొట్టల బరువు మలం బేగలు ఎత్తిన పడి తోస్తుంది. ఆ బరువు ఆ మలం బేగు తోడు ఈ ప్రేగుల మలం జరుగుతుంది. ఈ గ్యాప్ ఉండదని చెప్పాక పొట్ట ఎక్కడ ఉంది, పొట్టలో 1 లీటర్ వచ్చి మలం బేగలు ఎత్తిన అవుతుంది. మీ నీళ్ళు తాగాక 1 లీటర్ మనసుని టీవీ మీద, అప్పవాళ్ళ పౌరుల మీద కానీ పౌరుల మాట్లాడండి చేశారా మోసం. నీళ్ళు త్రాగిన తర్వాత మీ మనసుని పక్కా ప్రేగుల మీద పెట్టాలి. నీళ్ళ బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుంది, నీళ్ళు తాగాక వస్తున్నాం, మోషన్ ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుంది ఆలోచన చేసుకోండి. మజిల్స్ రిలాక్స్ అవుతుంది. మీ మైండ్ ఇక్కడ పెట్టారనుకున్న మోషన్ అవ్వాలని ప్రేగుల్లో మలాన్ని పట్టించిన కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు కింద హోల్ ఉంది, పైన మలం ఉంది, అయినా ఎందుకు రావట్లేదు? అందరి పైన మోషన్ ఉంది కానీ కింద హోల్ ఉంది, ఎందుకు రావట్లేదు? మజిల్స్ పట్టేసి బ్రేకులు
బండి బ్రేక్ పట్టుకున్నాడు అనుకోండి, 10 మందికి వెళ్ళినా బండి ముందుకెళ్ళదు. అట్లాగే కండరాలు నాలాగా ఎఫెక్ట్ ఉంటాయి బ్రేకులు. ఆలోచన సంకల్పాల రూపంలో కనుక బ్రేకులు సరిపోతుంది, నీళ్ళ దోపుడు కావాలం తినాలి. నేను ఎన్నాళ్ళు చేసిన తప్పేంటో తెలిసింది. మోషన్ కొంచెం వస్తున్నదన్నమాట, ఇక్కడ కొద్దిగా ఏదైనా అనుకోండి, మీరు వెళ్ళిపోయింది కొంచెం వెళ్ళి వచ్చింది కాబట్టి దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే కొంచెం మోసం వస్తుంది. ఫస్ట్ వెళ్ళిపోయినట్టు ఇక్కడ నుంచి ఇక్కడ చేయడం మాకు వెళ్ళారు, అయిపోయింది. అంటే ఇక్కడ జరగాలి, మళ్ళీ 2-3 నిమిషాలు రాదు. మళ్ళీ ముక్కో నొక్కో ఇక్కడ జరగడానికి 4-3 నిమిషాలు, మళ్ళీ సెకండ్ నిమిషాలు ఉంటుంది. ఇక్కడ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ జరగాలి, ఇక్కడికి మళ్ళీ 3-4 నిమిషాలు. అందుకని దొడ్లో మీరు 5-6 నిమిషాలు 10 నిమిషాలు బాగుండి ఎందుకు కూర్చున్నారు అంటే మీరు దొడ్లోకి వెళ్ళి జరుగుతున్నారు కొద్ది ముక్కో నొక్కో. అది అందుకని అంతసేపు ఇబ్బంది పడుతున్నాను. నేనేమంటున్నాను, 5 సెకండ్లు 10 సెకండ్లు మోసం అవ్వాలంటే ఈ నీళ్లు తాగి మనసు పెట్టి ఈ మాలాన్ని అంతటినీ ఇక్కడ జరిపేసేసి చివరికి ఇదంతా ఖాళీ అయిపోయి ఈ ప్లేస్ అంతా ఇక్కడికి వచ్చేసేయాలి. మోసం మీరు దొడ్లో పరిగెత్తాలన్న ఊపి రావాలి. నాకు అసలు ఆపుకోకుండా వచ్చేస్తాను, నా వల్ల కదా ఎమర్జెన్సీ, కొంచెం లేట్ అయితే అమ్మ పట్టులో వచ్చేటట్టుంది అన్న ఊపి రావాలి. అంత ఒత్తిడి వచ్చేవారు మీరు మనసు పెట్టి ఇక్కడే గమనిస్తూ అటు ఇటు చేస్తున్నారు అనుకోండి, ఇదంతా జరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. మొత్తం నిండిపోతుంది ఏరియా అంతా, ఇక్కడికి వచ్చేస్తుంది, మొత్తం నిండిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. వెళ్ళి కూర్చొని వెంటనే గేట్ ఓపెన్ అయింది అనుకోండి, ఇదంతా ఒక్క ఇన్స్టాల్మెంటే కిందకి వచ్చేస్తుంది. అందుకే నిన్నాళ్ళు దొడ్లోకి వెళ్ళి జరుపుతున్నారు, నేనేమంటున్నాను జరిపి దొడ్లోకి వెళ్ళినాను. సింపుల్ టెక్నిక్, 5 సెకండ్లు మొత్తం. అందుకే నీళ్ళు తాగటం మనసు పెట్టడం 2 కాంబినేషన్లో ఉపయోగపడుతుంది. ఇంత పోయి ఖాళీ అయింది మీకు మోషన్ వెళ్ళింది, ఫస్ట్ మోషన్ 5:30-6కి వెళ్ళిపోయారు. ఈ ఖాళీలో ఈ మనం వచ్చి 1/2 అవర్ 30 మినిట్స్లో క్యూ ముందుకు జరుగుతుంది. ఇక్కడ ఖాళీ అయిపోతే ఇక్కడ ఉంటుంది మోషన్. మీరు ఉదయం ఒకసారి దొడ్లోకి వెళ్తే సరిపోతుంది అని అందరూ అనుకున్నాను. నేను ఒక్కడిని చెప్పేదాంట్లో నా ప్రసంగా ఒక్కచోటే మీ ప్రపంచం ఎక్కడా ఉండదు. ఈ టెక్నిక్ మీరు ఎక్కడైనా ఎత్తుకోండి ఉండదు. ఉదయం 2వ దొడ్లోకి వెళ్ళాలని నేను ఒక్కడనే చెప్తాను. నన్ను తిట్టేవాడు 3 మంది ఉంటారు ఆ విషయంలో. ఆయన ఆవు పేడ కడేసి మనం జీవుని పేడ కడేయాలి దేవుళ్ళు అంటాడు. 2 రోజులకు ఒకసారి మోసం ఇలా పర్లేదు, 2 సార్లు దొడ్లోకి వెళ్ళడం అవసరం లేదని అంటారు. 2 రోజులకు ఒకసారి మోసం వెళ్ళినా పర్లేదు అని, ఇంకోసారి అందరికీ అట్లా కలుగుతారు. అది కామన్ అని చెప్పేస్తున్నాను. మోషన్ రోజు 2 సార్లు నేను ఎందుకు వెళ్ళాలంటే డస్ట్బిన్ 2 రోజులకు ఒకసారి పారేయండి, ఏమో అవ్వదు కదమ్మా. 2 రోజులకు ఒకసారి డస్ట్బిన్ పారేయించుకోవాలి, రోజు ఎందుకు పారేయాలి? పొద్దున వండుకొని నేను ఇంకా సాయంకాలం పారేస్తాను, సాయంకాలం వండుకొని వేస్తే రేపు పొద్దున పారేస్తాను. 24 గంటల డస్ట్బిన్లో అన్నం వేసి ఎంగిలేసి ఉంచుంటారు కదా, పంపు వచ్చేస్తాను. అందుకని మార్నింగ్ మొదట మోషన్ అయిన తర్వాత 2వ మోషన్ వెళ్ళడానికి 2 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 లీటర్ పావు నీళ్ళు తాగేయండి అన్నారు. దాటి వల్ల లీటర్ పావు నీళ్ళు తాగి మళ్ళీ మనసు పెట్టండి, కదలకి వచ్చేస్తుంది. బాగా తింటానప్పుడు ఉపయోగం వస్తుంది. నాకు 2వసారి లీటర్ నా నీళ్ళు తాగామంటే ఇటు తాగిన నీళ్ళు అటు వచ్చేస్తాయి. 5 నిమిషాలు ఇటు వచ్చేస్తాయి. అంటే బ్రేకు కడిగేసినట్టు దొరికేసినట్టు డస్ట్బిన్ వాష్ చేసినట్టు అయిపోతుంది బ్రేక్. అందుకని ప్రతిరోజు ఒక విరోచనం అంటే ఏంటంటే ఈ రోజు తిన్నది రేపు పొద్దున తినటం మొదలెట్టేలోపు ఈ రోజు తిన్న ఆహారం ద్వారా తయారైన మనం రేపు పొద్దున తినలో కంప్లీట్ ఖాళీ అయితే ఎంచుకోండి ఢిల్లీ మనసులో నిధులు దొరికితే చెడ్డే తగ్గిపోతాయి. ఈ రోజు 4 సార్లు తిని ఒకసారి దొరికిపోయి లేదా 2 రోజులు ఒకసారి దొరికిపోయి సగం 300 స్టాక్ పెట్టామా, నెల ఉన్న మనం రంగు రూపాయలు చెడ్డ అది నష్టం. అందుకని రోజు 2 సార్లు ఉదయం పూట వెళ్ళండి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తింటారు, ఈవినింగ్ స్నానం చేశారు, స్నానం అయితే మైండ్ పెట్టండి. తిన్నాక కొడుకునేటప్పుడు మైండ్ పెడితే సార్ మోసం వచ్చేస్తుంది. మోసం అవ్వాలని సంకల్పం చేయండి, కదలకి వచ్చేస్తుంది. అట్లా రోజు 2-3 సార్లు మోసం అయితే చాలా మంచిది. సుఖవీరేసిన ప్రాప్తి రస్తు అయిపోయింది. ఇంకోటి రేపటి క్లాసులో మీరు అతి ముఖ్యమైన వీడియో ప్రజెంటేషన్ 15 రోజుల్లో 2 ముఖ్యమైన వీడియో ప్రజెంటేషన్ అన్నిటికంటే 4వ రోజు నిన్నారు
రోగం ఎక్కడ పడుతుంది, ఆరోగ్యాన్ని బీజం ఎక్కడ, ఆటోకాయలు క్లినిక్ సెల్స్ ఎట్లా చేసి మాట్లాడితే రేపటిది ఐబీపీల గురించి. రక్తనాళాలు ఏమవుతాయి ఐబీపీ వచ్చినప్పుడు, రక్తనాళాలు ఎలా ముడుచుకుంటాయి, ఎలా సంకోచించుకుంటాయి రక్తనాళాలు, ఐబీపీ వచ్చినప్పుడు సైలెంట్ కిల్లర్లా ప్రాణం ఎందుకు చేస్తే ఐబీపీని ఎందుకన్నారు ఆ విషయం తెలుస్తుంది. దీంతో పాటు గుండె ఎలా పనిచేస్తుంది, గుండె లోపల కలుపులు లంబక్ వస్తే బీపీకి గుండె సంబంధం, రేపు బీపీ గురించి పాటు గుండె గురించి కూడా చాలా తెలుస్తుంది. మూడోది గుండె లోపల రక్తనాళాలు ఎలా పేర్కొంటాయి, మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎలా పేర్కొంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పేర్కొనే విధానం గురించి తెలుస్తుంది. వాటి వల్ల స్టంట్స్ బైపాస్ ఆపరేషన్ ఎలా చేస్తారు వీడియోస్లో చూస్తారు. నాలుగోది 15-17 పిల్లలు హార్ట్ అటాక్ ఎట్లా చచ్చిపోతున్నారు రేపు వీడియో ప్రజెంటేషన్ చూస్తారు సార్. అందుకని ఏ వైట్ ప్రొడక్ట్స్ ఎట్లాంటి ప్రాణాలు తీస్తున్నాయి, ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయని చూస్తారు. ఊపిరితిత్తులు రక్తాన్ని ఎట్లా సిద్ధి చేస్తాయి, రక్తనాళాల్లో గాలి గొట్టాలు శ్లేష్మ ఆత్మ వచ్చినట్టు ఎట్లా పెరుగుతాయి, సిగరెట్లు తాగిన వారికి ఎట్లా ఉంటాయి ఊపిరితిత్తులు, ఇవన్నీ రేపు క్లాసు అతి ముఖ్యమైన 4 విషయాలు వీడియో ప్రజెంటేషన్. అందుకని మన కళ్ళు ఎదురుకుండా మన పిల్లలు చచ్చిపోకుండా ఉండాలంటే రేపు క్లాస్ కాస్త ఉపయోగపడుతుంది. భవిష్యత్తు అంతా అంతే, పేరెంట్స్ ఉందా పిల్లలు పోయే రోజులు రాబోయే రోజులు, కానీ ఇప్పుడు తెలియట్లేదు అనాకారం. అలాంటి రిస్క్లో పిల్లలు యూత్ ఉన్నారు, సమాజం ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ రిస్క్. అందుకని రేపు క్లాస్ బాగా ఉపయోగపడుతుంది, మిస్ అవ్వకుండా ఉపయోగించాలి. అట్లాగే రేపు మేము వెళ్ళేటప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అన్పాలిష్డ్ ప్రొడక్ట్స్ కొనుక్కెళ్ళడానికి చాక్లెట్ బిస్కెట్స్ మన పద్ధతిలో స్వీట్స్ అవన్నీ చాలా రిసెప్షన్ దగ్గర కొనుక్కోవడానికి పాఠశాలలో పడతారు. ఆ ప్రొడక్ట్స్ ప్రజెంటేషన్ రేపు చూపిస్తాం. అలాంటి ఇంపార్టెన్స్ ఏమిటి బయట ఎక్కడ దొరకని మీ అందరి కోసం ఫాలోవర్స్ అందిస్తున్నాం. ప్రొడక్ట్స్ గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ ప్రజెంటేషన్ రేపు 8:45 క్లాస్ చేస్తుంది. 8 to 8:15